బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే వింటర్ సీజన్లో చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా ఆస్తమా పేషెంట్స్ అయితే పాపం వాళ్ళ బాధ వర్ణాతీతమని చెప్పాలి. లంగ్స్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వింటర్ సీజన్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ రవితేజ బుద్ధ. నమస్తే అండి. నమస్తే అండి. సార్, యాజ్ ఏ పల్మనాలజిస్ట్గా మీరు చాలా కేసెస్ చూసుంటారు. ఆస్తమా పేషెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు చలికాలంలో. మరి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? ఓకే, ఫస్ట్ ఆస్తమా అనేదేనండి హైపర్ సెన్సిటివిటీ డిజీజ్ అండి. ఎయిర్వే హైపర్ సెన్సిటివిటీ. ఓకే. సో ఏంటంటే ఆస్తమా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో చాలా మందికి. ఓకే. సో కొంతమందికి ఏంటంటే కోల్డ్ ఎయిర్ పడకపోవచ్చు, కోల్డ్ వాటర్ పడకపోవచ్చు. సో అలా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. ఓకే, అదేంటంటే పర్మనెంట్, లైఫ్ లాంగ్ ఉండేది. అంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవచ్చా? వాళ్ళ పెద్దవాళ్ళకు ఉంటే వస్తుంది. ఎందుకు వస్తుందండి ఆస్తమా అసలు? కొన్నిసార్లు జెనెటిక్గా రావచ్చు, కొన్నిసార్లు ఇడియోపతిక్గా రావచ్చు, లేదంటే కొన్నిసార్లు అలర్జీస్, ఏమైనా అలర్జీస్ ఉన్నా కానీ ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఓవర్గా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినడం, ఇలాంటి వాటి వల్ల ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యా, కొంచెం కోల్డ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. యా. సో ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే వీళ్ళకి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. సో ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా కానీ వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్. సో ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎక్కువ చేయటం వల్ల ఏంటంటే ఎక్సాసర్బేషన్. సో ఎప్పుడైతే ఆస్తమా ఏమవుతుందంటే, సో మన ఎయిర్వే ఏదైతే ఉంటుందో అది సన్నగా అయిపోతుంది. సో అందుకే మీరు ఆస్తమా పేషెంట్స్ ఇస్తే వాళ్ళకి గాలి సరిగ్గా ఆడక, పిల్లి కూతులు రావడం ఇవన్నీ ఉంటుంది అనమాట. సో ఏమైందంటే ఆ విండ్ పైప్ చుట్టూ ఏంటంటే సెక్రిషన్స్ లాగా ఫామ్ అయ్యి అదంతా నారో చేసేస్తుంది, మజిల్ అంతా సన్నగా అయిపోతుంది. సో ఏంటంటే వీళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దేనివల్ల వస్తుందని. కొంతమందికి ఏంటంటే స్ట్రాంగ్ స్మెల్ అంటే పర్ఫ్యూమ్ స్మెల్, వాటి వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్సాసర్బేట్ అంటే ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. సో మీకు దేనివల్ల వస్తుంది? కొంతమందికి మన ఇంట్లో మోస్ట్ కామన్గా వాడేది ఏంటంటే పూజలు చేస్తారు, చేసినప్పుడు అగరబత్తిలు అంటే సాంబ్రాణి వెలిగిస్తారు. ఆ స్మోక్ వల్ల చాలా మందికి ఎక్సర్బేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది పీల్చడం వల్ల ఎయిర్వే లోపల ఇరిటేట్ అయ్యి, సో వాళ్ళకేంటి మళ్ళీ ఎయిర్వే అంతా నేరో అయిపోద్ది అనమాట. ఆ నేరో అవ్వడం వల్ల ఎక్సర్బేషన్స్ వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకి రీజన్ తెలియదు ఎందుకు వస్తుందో. ఉన్న వాళ్ళకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి తెలియదు, రీజన్ తెలియదు. రెగ్యులర్గా ఆస్తమాలు వస్తాయి కానీ వాళ్ళు ఆ రూట్ కాజ్ ఎందుకు కనుక్కోరు. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరికైతే ఆస్తమా డిటెక్ట్ అయింది, సపోజ్ చిన్నపిల్లలు ఆస్తమా ఉందంటే మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి 13 to 14 yearsలో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. కానీ కొంతమంది పెద్దవాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఒకసారి వస్తే అంటే కొంచెం లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అది ఏమీ క్యూరబుల్ కాదు. అది ఎప్పుడైతే మీరు హైపర్ సెన్సిటివిటీ ఎక్కువ అయిపోద్దో అప్పుడు మీకు ఎయిర్వే అంతా కన్స్ట్రక్ట్ అవుద్ది. ఓకే. అంటే ఎట్లా మనం క్యూర్ చేసుకోవాలి అంటే ఈ ఓన్లీ కోల్డ్వి తీసుకోకుండా ఐస్ క్రీమ్స్ ఇలా కన్సంప్షన్ తగ్గిస్తే తగ్గిపోతుందా? ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఫస్ట్ యాక్చువల్లీ ఆస్తమా సివియారిటీని రూల్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం లేదు, ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఆస్తమా మీకు రెగ్యులర్గా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, లేదంటే ఛాతిలో పట్టేయడం కానీ, లేదంటే పిల్లి కూతులు రావటం కానీ మోస్ట్ కామన్ అనమాట. పిల్లి కూతులు ఎందుకు వస్తాయంటే ఎయిర్వే నేరో అవటం వల్ల పిల్లి కూతులు వస్తాయి. సో ఈ ఏంటంటే ఫస్ట్ దేని వల్ల వస్తుందో ఆస్తమా కేటగరైజ్ చేయాలి. సో కొంతమందికి ఈస్నోఫిలిక్ ఆస్తమాస్ ఉంటాయి, కొంతమందికి ఐజీ మీడియేటెడ్ ఆస్తమాస్ ఉంటాయి. సో ఆ క్లినికల్గా ఏ వేరియంట్ అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ ఇంకొక టెస్ట్ ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే మన లంగ్ కెపాసిటీ అనమాట. మనకి ఎంత లంగ్ కెపాసిటీ ఉంది, ఎంత సివియర్గా ఆస్తమా ఉన్నది అనేది కేటగరైజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఒకసారి మీకు కేటగరైజ్ అయిన తర్వాత సో కొంతమందికి మైల్డ్ టు మోడరేట్ వాళ్ళకి నార్మల్ మెడికేషన్స్ ఇస్తారు. కానీ మోడరేట్ టు సివియర్ పేషెంట్స్కి ఏంటంటే ఇన్హేలర్స్ వాడాలి రెగ్యులర్గా.
అవి యూస్ చేయడం మంచిదేనా అండి? అంటే డిపెండెన్సీ పెరిగిపోతుందా దాని మీద? లేదండి, అదొక మిత్ అంతే. అంతేనా? సో చాలా మందికి ఏంటంటే ఒకసారి ఇన్హేలర్ వాడటం స్టార్ట్ చేస్తే నేను రెగ్యులర్గా దాని మీద అలవాటు పడిపోతాను, లేదంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని చాలా మంది భ్రమలో ఉంటారు. కానీ ఇది చాలా ఫాల్స్. ఎందుకంటే మీరు ఏదైతే ఇన్హేలర్ తీసుకుంటారో అది ఓన్లీ లంగ్స్ వరకే వెళ్ళిద్ది. సో దానివల్ల అది లోకల్గానే యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల అంటే అది వేరే బాడీ పార్ట్లో కూడా వెళ్ళేది ఛాన్స్ చాలా తక్కువ అనమాట. సో చాలా మందిలో ఏంటంటే ఈవెన్ ఇన్హేలర్ వాడినా కానీ వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గవు. ఎందుకంటే వాళ్ళు ఇన్హేలర్ వాడే టెక్నిక్ రాంగ్ ఉంటుంది. కొంతమంది ఏమో ఇన్హేలర్ వాడతారు కానీ ఏదైతే లోపల మెడికేషన్ ఉందో అంత నోట్లోనే ఉంటుంది. కొంతమంది కొట్టుకుంటారు, ఏదైతే మెడికేషన్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రాపర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇన్హేలర్ వాడటం స్టార్ట్ చేస్తారో ఆ టెక్నిక్ నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో డోసేజ్ కూడా ఉంటుంది. సో ఏ టైంలో ఏది వేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని సివియర్ కేసెస్, సపోజ్ కొంతమంది ఇన్హేలర్ వాడినా కానీ తగ్గకపోతే కనుక ఇంకా వేరే మెడికేషన్స్ ఉంటాయి. సో కొంతమందికి ఇంకా సివియర్గా ఉండే ఛాన్సెస్, వాళ్ళకైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరికైతే ఈ ఆస్తమా ఉందో వాళ్ళకి ఒక నెబులైజర్ అనేది ఒక మెషిన్ ఒకటి ఉంటుంది, SOS లాస్ ఎమర్జెన్సీ లాంటిది అనమాట. సపోజ్ మీరు ఇంటి నుంచి హాస్పిటల్కి రావడానికి కొంచెం టైం పట్టింది. సో ఈ లోపల ఏంటంటే మీకు ఛాతిలో నొప్పి రావటం, ఛాతి పట్టేయడము, పిల్లి కూతులు అవన్నీ, కొంతమంది చాలా బ్రీతింగ్ డిఫికల్టీ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నెబులైజర్ అనేది ఒక చిన్న మెషిన్ ఉంటుంది. ఆ నెబులైజర్ పెట్టడం ఏంటంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ హాస్పిటల్ వరకు వచ్చే వరకు కొంచెం ఆ రిలీఫ్ ఉంటుంది. సో అది ఎప్పుడు ఆస్తమా పేషెంట్స్ ఎప్పుడు ఇన్హేలర్ ఒకటి, ఆ నెబులైజర్ ఒకటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ క్యారీ చేసుకోవడం బెటర్. సపోజ్ మీరు ఊరు వెళ్ళినా కానీ, సపోజ్ అక్కడ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయో తెలియదు మనకి. సో అక్కడ అటాక్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్హేలర్స్ కూడా పనిచేయకపోతే ఆ నెబులైజర్ వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో కేటగరైజ్ చేసిన తర్వాత వాళ్ళని కొంతమందికి ఏంటంటే ఇవన్నీ వాడినా కానీ తగ్గవు, ఇవన్నీ కానీ తగ్గకపోయిన తర్వాత తగ్గవు. సో వీళ్ళలో ఏంటంటే కేటగరైజ్ చేయాలి ఎందువల్ల తగ్గట్లేదు. సో కొంతమందికి ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది IG ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా కొత్త ట్రీట్మెంట్ కూడా వచ్చింది, బయోలాజికల్స్ అంటాం అనమాట. సో అవి ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆస్తమా ఎక్సాసర్బేషన్స్ రిపీటెడ్ అటాక్స్ రావడం అనేది తగ్గిద్ది అనమాట. మరి పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? పిల్లలు మోస్ట్లీ కోల్డ్ ఏదైతే కోల్డ్ వెదర్ కానీ లేదంటే కోల్డ్ డ్రింక్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయడం చాలా బెటర్. వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. సో వాళ్ళకి ఎప్పుడైతే ఎస్పెషల్లీ మనకన్నా వాళ్ళకి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి నెబులైజర్ అవన్నీ ఆల్ ద టైమ్ హ్యాండీలో ఉండాలన్నమాట. అది ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక డివైస్ ఉంటుంది, స్పేసర్ ఉంటుంది. నార్మల్గా మనకి పెద్దవాళ్ళు ఏంటంటే హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ డెమాన్స్ట్రేట్ చేస్తే చేయగలం ఇన్హేలర్, కానీ చిన్నపిల్లల్లో చేయలేరు. సో వాళ్ళకి ఏంటంటే చిన్న డివైస్ ఒకటి ఉంటుంది స్పేసర్ అనమాట. ఆ స్పేసర్ క్యారీ చేస్తే ఎప్పుడన్నా ఆ స్పేసర్లో నుంచి పీల్చుకోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే ఎఫిషియెంట్గా ఆ మెడికేషన్ అనేది లంగ్స్లోకి వెళ్ళిద్ది. సో ఏం లేదండి, సపోజ్ ఎవరైతే ఆస్తమా పేషెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఒక చిన్న డివైస్ ఉంటుంది, PEFR డివైస్ అని ఒకటి ఉంటుంది, చిన్న హ్యాండీగానే ఉంటుంది అనమాట. సో ఏం లేదు, రోజు మార్నింగ్ మీరు లేచినట్టే బ్లో చేస్తూ ఉండండి. సో దాని మీద 2 మార్క్స్ ఉంటాయి, గ్రీన్ మార్క్ అండ్ రెడ్ మార్క్. గ్రీన్ అంటే మీకు అబ్సల్యూట్లీ ఫైన్, హెల్దీగా ఉన్నట్టు. ఎప్పుడైతే రెడ్ వస్తుందో సో మీకు ఎక్సాసర్బేషన్స్ వచ్చే ఛాన్స్, మీకు ఆస్తమా అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా త్వరలో ఉంది. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఆ నెబులైజర్, ఇన్హేలర్స్ అవన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టుకోవడం బెటర్. సో ఇది వస్తుందని మీకు ముందే తెలిసిద్ది. సో సపోజ్ రోజు బ్లో చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ రెడ్ లైన్కి వచ్చేస్తుందో మీకు తెలిసిపోద్ది అనమాట మీకు అటాక్ రాబోతుందని. సో ఈ డివైస్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి మనకు ఒక ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కన్నా ఇట్లా ప్రికాషన్స్ తీసుకుంటే నెబులైజర్ కానీ మీరు ఏదైతే చెప్పారో అవి చిన్నపిల్లలు ఆస్తమా పేషెంట్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.